హాయ్ అండి. ఇప్పుడు ప్రేమ మందిరం మూడో భాగం వినండి. సరే, దీని గురించి ఇప్పుడొద్దు, రేపు ఉదయం మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి ఆడుకో అంది రమావతి. నిఖిల్ వెళ్ళాక డ్రైవర్లకి ఫోన్ చేసింది. వాళ్ళ పిల్లలు ఏమేం చదువుతున్నారో కనుక్కొని ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నవారిని మాత్రం వాళ్ళ పిల్లల్లో ఒక్కొక్కరిని తీసుకురమ్మని ఉదయమే రావాలని చెప్పింది. తర్వాత రోజు ఉదయం స్కూల్కి రెడీ అవ్వకుండా కూర్చున్నాడు నిఖిల్. సావిత్రి వచ్చింది. నేను స్కూల్ మానేశాను తెలుసా, నాన్నమ్మ కూడా ఒప్పుకుంది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఖాళీగా ఆడుకుంటావా? నీకు చదువు విలువ తెలియడం లేదు. చదువుకునే స్తోమత లేక ఎంతమంది కష్టపడుతున్నారో తెలుసా అంది సావిత్రి. ఇంతలో ఇద్దరు డ్రైవర్లు తమ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చారు. రమావతి తన రూమ్లో నుండి బయటకు వస్తూ, తీసుకొచ్చారా, సరే ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళండి అంది. డ్రైవర్లు ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇలా రండి, కూర్చోండి అంది పిల్లలిద్దరినీ తను అక్కడ కూర్చుంటూ. వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నారు. నిక్కీ, నువ్వు కూడా రా ఇటు అంది. వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చున్నాడు. ఆ పిల్లలతో మాట్లాడుతూ, నీ పేరేంటి అని అడిగింది ఒక అబ్బాయిని. రమేష్ అమ్మా అన్నాడు. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు అంది. నేను 4th క్లాస్ చదువుతున్నాను, గవర్నమెంట్ స్కూల్ అన్నాడు. ఎందుకని గవర్నమెంట్ స్కూల్లో? మీ నాన్న ఉద్యోగం చేస్తున్నాడు కదా, మంచి స్కూల్లో చదువుకోవచ్చు కదా అంది. అమ్మా, మీకు తెలీదు, మా నాన్నమ్మకి ఒంట్లో బాగోదు. నాన్న సంపాదించింది చాలా వరకు ఆవిడ మందులకే అయిపోతుంది. నాతో పాటు ఒక చెల్లి కూడా ఉంది. ఇద్దరం చదవాలంటే గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, అందుకే అక్కడే చదువుతున్నాం అన్నాడు. ఎందుకు చదువుకోవడం? చదువు మానేసి ఏదైనా పని చేయొచ్చు కదా అన్నాడు నిఖిల్. సరిగ్గా చదువుకోక మా నాన్న డ్రైవర్గా మిగిలిపోయాడు. నేను అలా ఉండకూడదు, బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలి. అప్పుడే మా కుటుంబ పరిస్థితులు మారతాయి చిన్నబాబు అన్నాడు. ఇంకొక అబ్బాయిని అడిగితే అతను కూడా ఇంచుమించుగా అదే చెప్పాడు. ఆ పిల్లాడు మాట్లాడడం అయ్యాక, ఇప్పుడు చెప్పు, నీకేమర్థమైంది అంది రమావతి. చదువుకోవడం వల్ల వాళ్ళ పరిస్థితి మారుతుందని చదువుకుంటున్నారు అన్నాడు నిఖిల్. నీ ఉద్దేశం, నీకు ఆ సమస్య లేదు, అందుకని నువ్వు చదువుకోవాల్సిన అవసరం లేదు, అంతే కదా అంది. అలాని కాదు, అలానే. వీళ్ళిద్దరూ నీ దగ్గరే పనిచేస్తున్నారు కదా. అంటే వీళ్ళ నాన్నలిద్దరూ నీ దగ్గర పనిచేస్తున్నారు కదా, వీళ్ళని నువ్వే ఎందుకు చదివించకూడదు అన్నాడు మళ్ళీ. ఎంత పెద్దవాడిలా మాట్లాడుతున్నాడు అనుకుంది సావిత్రి. చదివించొచ్చు, నాకు ఇప్పుడేగా వీళ్ళ పరిస్థితి గురించి అర్థమైంది. ఇక నుండి వీళ్ళ చదువుల బాధ్యత అంతా నాదే అంది. మా నాన్నమ్మ మంచిది అన్నాడు హగ్ చేసుకుని ముద్దు పెడుతూ. ఇప్పుడు వీళ్ళని చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అంది. మన దగ్గర బోల్డ్ డబ్బుంది కదా అన్నాడు నిఖిల్. దీనికి నేను సమాధానం చెప్తాను, ముందు వీళ్ళని పంపించేద్దాం, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అంటూ డ్రైవర్లిద్దరినీ పిలిచింది. వాళ్ళ ఎదురుగానే మేనేజర్కి ఫోన్ చేసి వర్కర్స్ అందరికీ, అంటే ఇంటి డ్రైవర్ పని వాళ్ళతో సహా పిల్లలకి ఫీజులు కంపెనీ భరిస్తుంది, ఆ ప్రాసెస్ చూడు, ఎంత తొందరగా కుదురుతుందో అంత తొందరగా ఆ ఫైలు నా టేబుల్ మీద ఉండాలి అని కాల్ కట్ చేసింది. పిల్లలిద్దరూ వెళ్తుంటే స్వీట్ ప్యాకెట్స్ ఇచ్చింది. వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకు హ్యాపీయేనా? వాళ్ళందరినీ చదివిస్తున్నాను అంది. హ్యాపీ, నాకు నచ్చింది అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను అంది. ఓకే అన్నాడు. వరాలమ్మా, బౌల్స్తో నట్స్ తీసుకునిరా అంది. తీసుకొచ్చింది. అది నిఖిల్కి ఇచ్చి, ఇది మన దగ్గరున్న ఆస్తి అనుకో, మనం ఇప్పటి వరకు మెయింటైన్ చేసేవి కాకుండా ఎక్స్ట్రా పిల్లలు కూడా చదివిస్తున్నాం కదా, ఇప్పుడు దీంట్లో పిల్లల చదువుల కోసం 2 స్పూన్లు తీసి పక్కన పెట్టు అంది. 2 స్పూన్లు తీసి అక్కడున్న ఇంకో ప్లేట్లో వేశాడు. మనం ఇంకా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అవన్నీ కూడా ఇస్తున్నాం కదా, వాటికి డొనేషన్లు, వాటి కోసం కూడా కొంచెం తీయాలి కదా అంది. ఇంకో 2 స్పూన్లు తీసి అదే ప్లేట్లో వేశాడు. ఇప్పుడు నీ దగ్గర ఇంకా ఎంతున్నాయి అన్నాడు. ఇంకొక స్పూన్ ఉందంతే అన్నాడు. అరే, ఎలా? స్కూల్కి ఇప్పుడు కడితే సరిపోతుందా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళిద్దరికీ ఫీజులు కట్టాలి, ఇంకా మనం చేస్తున్న అన్నిటికీ మనీ పంపించాలి, అవన్నీ ఎలా వస్తాయి మనకి అంది. ఎలా వస్తాయి అన్నాడు నిఖిల్. మనం సంపాదిస్తే వస్తాయి, సంపాదించాలంటే ఏం చేయాలి అంది. మాట్లాడకుండా చూస్తున్నాడు. నువ్వు బాగా చదువుకుని
పెద్దవాడివయ్యి మన కంపెనీలను అభివృద్ధి చేస్తూ నువ్వు బాగా సంపాదిస్తున్నావనుకో, ఇలాంటివి ఎన్నో చెయ్యొచ్చు అంది. కానీ ఆ స్కూల్లో నాకెవరూ తెలీదు, బోరు అన్నాడు. ఆంటీ నీకెప్పటి నుండి తెలుసు? నీకు గుర్తులేదు కదా, కానీ నీ చిన్నప్పటి నుండి నీకు ఆంటీ తెలీదు. 1 ఇయర్ బ్యాక్ నుండే తెలుసు, కానీ ఇప్పుడు అలవాటైపోయిందిగా. ఆంటీ ఆంటీ అంటూ కూడా తిరుగుతున్నావు. అలాగే వాళ్ళందరూ కూడా కొద్ది రోజులు వెళ్ళావంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పుడు నువ్వే వాళ్ళని వదిలి రానంటావు అంది. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ చదివించడం కోసం, చారిటీస్ అన్నిటికీ డబ్బులు పంపించడం కోసం నేను చదువుకుని మన కంపెనీని అభివృద్ధి చేయాలి, అంతేనా అన్నాడు. నీ ఇష్టం మరి. వీళ్ళందరికీ హెల్ప్ చేద్దామంటే చదువుకో, లేదంటే వద్దు అంది. హెల్ప్ చేద్దాం, పాపం కదా. నేను వెళ్తాలే అన్నాడు. బంగారు కొండ అంటూ ముద్దాడింది. సావిత్రి ఆశ్చర్యంగా చూస్తోంది ఇదంతా. నిఖిల్ స్కూల్కి రెడీ అవ్వడానికి పరిగెత్తాడు. అమ్మా, ఎంత గమ్మున మార్చేశారు బాబుని. మీ తెలివితేటలే తెలివితేటలమ్మా అంది సావిత్రి. వాడు వాళ్ళ నాన్నలాగే. వాడు అంతే. చిన్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయమంటే చాలా ఇష్టపడేవాడు. ఆ ఇష్టంతోనే బిజినెస్లోకి వచ్చాడు. చాలా ఆశ్రమాలని దత్తత తీసుకున్నాడు. ఇంతలోనే దేవుడు వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళిపోయాడు అంది. బాధపడకండమ్మా, మంచి వాళ్ళనే దేవుడు ముందుగా తీసుకువెళ్ళిపోతాడు అంది సావిత్రి. నా కొడుకు చేసిన దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ గుణమే వీడిలో కూడా ఉందని నాకు అర్థమైంది. వీడు ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడేలాగా బ్రతుకుతాడు అంది రమావతి. ఆంటీ, నేను రెడీ, స్కూల్కి వెళ్దామా అంటూ వచ్చాడు నిఖిల్. గుడ్ బాయ్, నేను కూడా రెడీ అంది సావిత్రి. బై నానమ్మ అంటూ సావిత్రి చేయి పట్టుకుని బయటికి వెళ్ళాడు. సంతృప్తిగా చూస్తూ ఇక వెళ్ళను అనడు అనుకుంది. అలా రోజులు సంవత్సరాలు గడుస్తున్నాయి. సావిత్రి అని పిలిచింది రమావతి. చెప్పండమ్మా అంటూ దగ్గరికి వెళ్ళింది. బాబు ఇంటి దగ్గర ఉండే టైము తక్కువైంది, ఇక నువ్వు రావద్దు అని చెప్దామనుకుంటున్నాను. అలా అని శాలరీ ఇవ్వడం మానేయను. నువ్వే చెప్పు, నీకు ప్రతి నెల శాలరీలా ఇమ్మంటావా, లేదా మీ ఆశ్రమంలో అందరికీ సరిపడా ఫుడ్ ఐటమ్స్ పంపించమంటావా అంది. అమ్మా, పని చేయకుండా డబ్బులైతే తీసుకోలేను. ఇక ఆశ్రమానికి పంపించడం అంటారా, అది మీరు దాతలు అవుతారు. మీ ఇష్టం, మీకేం పంపించాలంటే అది పంపించవచ్చు. నేను అనుకున్నాను ఖాళీగానే ఉంటున్నాను అని అంది సావిత్రి. ఇలా వద్దు అని చెప్పినందుకు మరోలా అనుకోవట్లేదు కదా అంది. లేదమ్మా, సంజు కూడా పెద్దదవుతోంది. దాన్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. తీసుకువెళ్ళి తీసుకురావాలి అంటే వాళ్ళందరి వల్ల అవదు. ఇది నా మంచికే అనుకుంటున్నాను అంది సావిత్రి. సరే అయితే ప్రతి నెల మీ అందరికీ సరిపడా కిరాణా సామాన్లు అన్నీ వస్తాయి. ఎంత వచ్చాయి అన్నది చెక్ చెయ్యి. ప్రతి నెల ఒకే రకంగా వస్తున్నాయా లేదా, ఒకవేళ రాపోతే నా వరకు తీసుకురావాలి, ప్రతి చిన్నదైనా కానీ అంది. అలాగే అమ్మా అంది సావిత్రి. నేను మీకు ఇస్తున్నాను అనుకుని మీరేమో నేను ఇవ్వట్లేదు అనుకుని మధ్యలో వాళ్ళు తింటే మనం ఏమీ చేయలేం అంది రమావతి. అలాగే అమ్మా, నేను మీకు తెలియచేస్తాను అంది. ఆ రోజే నిఖిల్కి చెప్పింది. నేను రేపటి నుండి రావట్లేదు. నీ పనులు నువ్వు చూసుకుంటున్నావు కదా. నేను సంజుని స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నా అవసరం సంజుకు ఉంది, అందుకే ఇక్కడికి రావట్లేదు అంది. నేను రావచ్చా నీ దగ్గరికి అప్పుడప్పుడు అన్నాడు. తప్పకుండా రావచ్చు, కానీ నాన్నమ్మ పర్మిషన్ ఇస్తేనే రావాలి అంది. ఓకే ఆంటీ, టేక్ కేర్ అన్నాడు. సంజుని స్కూల్లో జాయిన్ చేసింది. మొదట్లో వెళ్ళటానికి మారం చేసిన అలవాటు పడిపోయింది. అలా 5 సంవత్సరాలు గడిచాయి. అమ్మా, నిజం చెప్పు, నిజంగా నువ్వు మా అమ్మవేనా అంది సంజు ఒకరోజు. మళ్ళీ ఎందుకు వచ్చింది అనుమానం నీకు అంది సావిత్రి. మా స్కూల్లో అందరూ నన్ను చూసి ఆవిడ మీ అమ్మ కాదు, నువ్వు ఒక అనాథవి అంటున్నారు. నేను అనాథనా, నాకెవరూ లేరా అంది. మేమంతా ఉండగా నువ్వు అలా ఎందుకు అవుతావు? వాళ్ళు ఈసారంటే పెంచిన వాళ్ళని కూడా అమ్మ అనే అంటారని చెప్పు అంది. అంటే నాకు అమ్మ ఇంకొకరు ఉన్నారా, ఎక్కడా అంది సంజన. అమ్మ చనిపోయిందిరా, అందుకే నిన్ను మా దగ్గర వదిలేసింది. సావిత్రే నీకమ్మ. ఎవరు ఏం చెప్పినా నువ్వు మనసులోకి తీసుకోకు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా చక్కగా చదువుకో. నువ్వు పెరిగి పెద్దయి మమ్మల్ని అందరినీ చూసుకోవాలి. చూసుకుంటావుగా అంది సరస్వతి. ఎందుకు చూసుకోను, అందరినీ చూసుకుంటాను. ఇప్పుడు మీరంతా నన్ను చూసుకుంటున్నారు కదా అంది.
అప్పటి వరకు నేను లేకపోయినా మనం ఉన్నామని నమ్మకంతో వచ్చే వాళ్ళకి కాదనకుండా ఆశ్రయం ఇవ్వు అంది సరస్వతి. నువ్వెక్కడికి వెళ్తావు? వెళ్ళనివ్వను కదా. నేను ఉద్యోగం చేసి సంపాదించాలి, నిన్ను బాగా చూసుకోవాలి అంది సంజన. అమ్మా, అలా మాట్లాడకండి, మీరు ఉండాలి, మీతోనే మేమంతా ఉన్నాం అంది సావిత్రి. అదే సావిత్రి, నా బెంగ కూడా. నేనున్నన్ని రోజులు పెన్షన్ వస్తుంది కనుక మనకి డోకా లేకుండా నడిచిపోతుంది. ఒకవేళ నాకేదైనా జరిగితే అంది సరస్వతి. మీకేమీ కాదు, మీరు మాతో ఉంటారు అంది సావిత్రి. నాకేదైనా జరిగినా ఇది ఆపేయొద్దు, నువ్వు కొనసాగించు. నీ తర్వాత నీ కూతురు. ఎక్కువ బాధ్యతలే అప్పచెప్తున్నాను అంది. ఇది బాధ్యత కాకుండా నా కర్తవ్యంగా భావిస్తాను అంది సావిత్రి. అలా రోజులు కదుతూ నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. సంజన 10th వచ్చింది. సంజన స్కూల్ నుండి వచ్చేసరికి అప్పుడే రమావతి, నిఖిల్ ఇద్దరూ వచ్చారు. సావిత్రి సంజనను వాళ్ళిద్దరికీ పరిచయం చేసింది. సంజన రమావతి గారి కాళ్ళకి దండం పెట్టింది. నిన్ను చూస్తే నాకెవరో గుర్తొస్తున్నారు అంటూ చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంది. సరస్వతి పూర్తిగా మంచానికి అంకితమైంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే సంజన బయటకు వచ్చింది. తిన్నగా మొక్కల దగ్గరికి వెళ్తూ, అయ్యో, అప్పుడే రాలిపోతున్నావా? ఇంకొన్ని రోజులు ఉండవలసింది కదా అమ్మ దగ్గర అంది రాలిపోతున్న గులాబీని చూస్తూ. నేను ప్రొద్దుటే చెప్పాను నీకు, కోసి తల్లో పెట్టుకోవే అని, నువ్వే వినలేదు అంది నిర్మల. అమ్మమ్మ, నీకు కొయ్యనని తెలుసు, అయినా నువ్వు చెప్తావు, నేను వద్దంటాను. ఈ బుజ్జిదాన్ని చూడు, ఇప్పుడే పూసింది. నిన్నెవ్వరూ కొయ్యరు, హాయిగా అమ్మతోటే ఉండు అంది అప్పుడే విచ్చుకుంటున్న పువ్వుతో. ఏంటి, నువ్వు పువ్వులతో మాట్లాడతావా అన్నాడు నిఖిల్. ఆ మాటకి వెనక్కి తిరిగి చూసింది. అక్కడున్నాడు నిఖిల్. అవును, అవి కూడా నాతో మాట్లాడతాయి తెలుసా అంది. అవునా, ఏమని మాట్లాడతాయి అన్నాడు. నన్ను మా అమ్మ నుండి దూరం చెయ్యొద్దు అంటాయి అంది. అసలు నువ్వు పువ్వులు కొయ్యవా అన్నాడు. కొయ్యను, అమ్మ కోస్తానన్నా ఒప్పుకోను. అందరికీ పువ్వులను చూస్తే సంతోషంగానే ఉంటుంది, కానీ నాకు కోసిన పువ్వులను చూస్తే అవి విరబూసి నవ్వుతున్నట్టుండదు. అమ్మ నుండి దూరమైన పసిపాప ఏడుపులా అనిపిస్తుంది అంది. నీకు అటాచ్మెంట్స్, ఎమోషన్స్ ఎక్కువే అన్నాడు నిఖిల్. అంతేనా? నాకు పిచ్చి అనుకోలేదు కదా అంది. ఇంచుమించుగా నాకు నీలాగే ఆలోచిస్తాను, అందుకని ఓ పిచ్చోడు ఇంకో పిచ్చిదాన్ని పిచ్చిది అనకూడదు కదా అన్నాడు. అంటే మొత్తానికి నన్ను పిచ్చిదాన్ని చేసేసావు. అయినా అమ్మా నాన్న దూరమైన పిల్లలందరూ మనలాగే ఆలోచిస్తారు అంది సంజన. ఆంటీ అప్పుడప్పుడు నీ గురించి చెప్పేవారు, కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను యుఎస్ వెళ్తున్నాను, అందుకే ఆంటీని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు. ఎందుకు అక్కడి వరకు? నానమ్మ ఒక్కరే ఉంటారు కదా, ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా అంది. కదా, నేను చెప్తే వినట్లేదు. తనతో ఉంటే నాకు మొండితనం ఎక్కువైపోతుందని నన్ను అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పెడుతోంది. ఎంబీఏ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడికి రాను అన్నాడు. నిక్కి, వెళ్దామా పిలుస్తోంది రమావతి. ఫ్రెండ్స్ అన్నాడు చెయ్యి అందిస్తూ. ఓకే ఫ్రెండ్స్ అంది ఆ చెయ్యి అందుకుంటూ సంజన. తన చేతికున్న వాచ్ తీసి, ఇదే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటూ సంజన చేతికి పెట్టాడు. ఈ ఫ్రెండ్ని గుర్తుపెట్టుకో, బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. మీరిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారా అంది రమావతి. మా ఇద్దరు ఆలోచనలు చాలా వరకు ఒకలాగే ఉన్నాయి తెలుసా అన్నాడు నిఖిల్. ఈ కొద్దిసేపటికే ఫ్రెండ్ అనేంత క్వాలిటీస్ ఏమున్నాయి అమ్మాయిలో అంది రమావతి. నేను పెట్స్తో మాట్లాడుతుంటే నీకు వింతగా ఉంటుంది కదా, తను ఫ్లవర్స్తో మాట్లాడుతోంది అన్నాడు. అవునా, అయితే ఖచ్చితంగా నీకు ఫ్రెండ్ అయ్యే లక్షణాలు తనలో ఉన్నాయి అంది రమావతి. లోపలికి వచ్చిన సంధ్యన చేతికున్న వాచ్ని చూస్తూ, ఎంత ఖరీదు ఉంటుంది ఇది అంది రమణమ్మ. నన్ను ఒక ఫ్రెండ్గా భావించి ఇచ్చాడు కనుక వాల్యూ అసలు లెక్క కట్టలేనంత ఉంటుంది అంది. అంతే, అప్పటి నుండి ఆ వాచ్ తన చేతికే ఉంటుంది. స్కూల్లో అంతా నవ్వుతున్నారు అబ్బాయి వాచ్ పెట్టుకుంది అని. అస్సలు పట్టించుకోలేదు. అది లక్కీ వాచ్ అయిపోయింది సంజనాకి. అది పెట్టుకుని ఉంటే అన్నీ తనకు కలిసి వచ్చేస్తున్నాయి, అన్నీ తనకు అనుకూలంగా జరుగుతున్నాయి అని ఫీల్ అయ్యేది. సరస్వతమ్మ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. సంజన డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా సరస్వతమ్మ కాలం చేసింది. అప్పుడు కూడా వాళ్ళ పిల్లలు రాలేదు. మీరే చేసేయండి అని డబ్బులు పంపించారు. కొడుకులా దగ్గరుండి అన్నీ తనే చేసింది సావిత్రి. ఇక అక్కడి నుండి వీళ్ళ జీవన గమనానికి ఒడిదుడుకులు స్టార్ట్ అయ్యాయి.
తినడానికైతే లోటు లేదు రమావతి గారు కిరాణా పంపిస్తూ ఉండడం వల్ల. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మందులు ఇబ్బందిగా మారింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నేను జాబ్ చేస్తాను అంది సంజన. ఈ ఎంబీఏ చేస్తానన్నావు కదా, నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, ఏదో ఒకటి దొరుకుతుంది, నువ్వు చదువుకో అంది సావిత్రి. వద్దమ్మా, నేను చేస్తాను, జాబ్ చేస్తూనే ప్రైవేట్గా ఎంబీఏ చేస్తాను. రమావతి మేడంని అడుగుదామా జాబు అంది. తీరా అడిగాక వాళ్ళు ఏ జాబ్ ఇచ్చినా చెయ్యాలి అంటే అటెండర్గా ఉండమన్నా అక్కడంతా స్వీపింగ్ చేయమన్నా దేనికన్నా సిద్ధంగా ఉండాలి. అడిగాక వెళ్ళకపోతే బాగోదు అంది సావిత్రి. ఏదైనా చేస్తాను, కష్టపడే వాళ్ళకి ఏ పనైనా ఒకటే. ఏమైనా మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఏ పనైనా దైవంతో సమానం. వెళ్దాం, వెళ్ళి అడుగుదాం అంది సంజన. ఇంటికి వెళ్ళి అడుగుదామని ఈవినింగ్ ఇద్దరూ వెళ్ళారు. వాచ్మెన్ కొత్తవాడు అవడంతో లోపలికి వెళ్ళనివ్వలేదు. మేడం ఇంకా రాలేదు ఆఫీస్ నుండి అని అక్కడే ఆపేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇద్దరూ అక్కడే నిలబడ్డారు. కారు వచ్చి వీళ్ళిద్దరి ముందు ఆగింది. కారు గ్లాస్ దించి, ఏమైంది సావిత్రి, ఇక్కడ నిలబడ్డావు అంది రమావతి. అమ్మాయికి జాబ్ ఏమైనా దొరుకుతుందేమో మీ దగ్గర అని ఆపేసింది. విజిటింగ్ కార్డ్ తీసిచ్చి రేపు కంపెనీకి వచ్చి కలువు అని చెప్పింది సంజనతో. కారు లోపలికి వెళ్ళిపోయింది. ఉద్యోగం వచ్చేసినంత సంతోషంగా ఫీల్ అయ్యారు సావిత్రి, సంజన ఇద్దరు. ఆశ్రమానికి వెళ్ళి చెప్తే అందరూ కూడా ఉద్యోగం వచ్చింది సంజుకి అంటూ కంగ్రాచులేషన్స్ చెప్పేశారు. సావిత్రికి భయంగా ఉంది. ఏదైనా తక్కువ జాబ్ ఇస్తే కూతుర్ని ఆ జాబ్లో ఊహించుకోవడానికి తనకి కష్టంగా అనిపిస్తోంది. బంగారం లాంటి పిల్లని చూస్తేనే అర్థమవుతుంది ఎంతో గొప్పోళ్ళ పిల్ల అయి ఉంటుందని. దాని దశ బాగోక నా దశ బాగుండో నా కూతురు అయ్యింది. అది దర్జాగా బతకాలి, దాని మీద ఎవ్వరి కన్ను పడకుండా కాపాడు. రాత్రి అంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది సావిత్రి. ఉదయం లేచి రెడీ అయ్యి కంపెనీకి బయలుదేరింది సంజన. ఒక 5 నిమిషాలు ఆగు, నేను రెడీ అయిపోతున్నాను, నీతో పాటు వస్తాను అంది సావిత్రి. అమ్మా, నేను వెళ్తోంది కాన్వెంట్కి కాదు, ఆఫీస్కి అంది సంజన. అవుననుకో, కానీ రమావతి గారితో నేను మాట్లాడతాను, కొంచెం మంచి జాబ్ ఏదైనా చూస్తారు. నువ్వు వెళ్తే ఏమిస్తారో అంది సంశయంగా సావిత్రి. ఏమిచ్చినా వద్దనను, ఇచ్చిన పనిని బాధ్యతగా నిర్వర్తిస్తాను. ఆ పని చేస్తూనే నేను చదువుతాను. ఎంబీఏ అయ్యాక అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా మంచి జాబ్లోనే జాయిన్ అవుతాను. ఇది ఊరికే మన అవసరాల కోసం అంతే, అలాని పనిని నిర్లక్ష్యం చేయను. ఆవిడ నా పనికి ఇంప్రెస్ అయ్యేలా చేస్తాను. నేను నీ కూతుర్నమ్మా, బాయ్ అంది. నీ లక్కీ వాచ్ మర్చిపోయావు, నిన్న కూడా నువ్వు పెట్టుకు వెళ్ళలేదు అంది రమణమ్మ. వాళ్ళిచ్చిందే కదా, అక్కడికి పెట్టుకోవడం ఎందుకని తీసేశాను. వాచ్లో ఉన్న లక్కని నాతో తీసుకువెళ్తున్నాను అంటూ బ్యాగ్లో ఉన్న వాచ్ని చూపించింది. నువ్వు అది వదలవు నాకు తెలుసు అంది రమణమ్మ. బాయ్ అమ్మా, బాయ్ అమ్మమ్మ అంటూ బయలుదేరింది. విజిటింగ్ కార్డు చూపిస్తే గేట్ దగ్గర లోపలికి అలౌ చేశాడు. రిసెప్షన్ దగ్గర కార్డు చూపిస్తే మేడం మీటింగ్లో ఉన్నారు, కొద్దిసేపు వెయిట్ చేయండి అంది అమ్మాయి. అక్కడ కుండీల్లో ఉన్న పూల మొక్కల్ని చూస్తోంది. ఆకులు ఎండిపోయి నిర్జీవంగా ఉన్నాయి. ఎండిన ఆకులను తెంపి అక్కడే ఉన్న డస్ట్బిన్లో వేసింది. వీటికి నీరెవరు పోస్తారు అంది సంజన అమ్మాయితో. తోటమాలి అక్కడే ఎక్కడో ఉంటాడు అంది నిర్లక్ష్యంగా. ఆ మాటలతో వినిపించిన భావాలకి మాట్లాడలేదు సంజన. ఒక అరగంట తర్వాత మేడం పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళండి అని చెప్పింది. మే ఐ కమిన్ మేడం అంది ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి. రా సంజన, నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంది రమావతి. మేడం, నా సర్టిఫికెట్స్ అంటూ టేబుల్ మీద పెట్టింది. అవి అక్కడే ఉంచు, నేను చూస్తాలే, నువ్వు నాతో పాటు రా అంది. ఆవిడ వెడుతుంటే ఆవిడను అనుసరిస్తూ వెళ్తోంది సంజన. ఒక దగ్గర ఆగి చేత్తో పక్కగా చూపిస్తోంది రమావతి. అటు చూస్తే అక్కడ వర్కర్స్ గుంపులు గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని అది ఎలా పరిష్కరించాలో నాకు చెప్పు అంది రమావతి. ఆవిడ ఏం చెప్తున్నారో అర్థం కానట్టు అలా చూస్తూ నిలబడింది. నీలో ఆ టాలెంట్ ఉందని నేను నమ్ముతున్నాను, ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకో అంది. వాళ్ళు నువ్వెవరు అంటే ఏం చెప్పాలి అంది సంజన. మేడం పిఏని అని చెప్పు, ఈరోజు అపాయింట్మెంట్ అయ్యాను అని చెప్పు అని వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం అక్కడే నిలబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరంతా ఎందుకు పని చేయకుండా ఇక్కడ కూర్చున్నారు అంది. అబ్బో, ఎవరో మహారాణి వచ్చింది, చెప్పండి విషయం అంది ఒక ఆవిడ.
నేను మహారాణి కాదు. ఈరోజే ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను. అంటే నేను వర్కర్నే కదా. మీరంతా ఇక్కడ కూర్చున్నారేంటి అని క్యూరియాసిటీతో అడిగాను. అంతే అంది. నీ జాబ్ ఏంటో తెలిస్తే చెప్పాలా వద్దా నిర్ణయిస్తాం అన్నాడు ఒక అతను. ఇంకా చెప్పలేదు. ఇక్కడో ఎక్కడో ఇస్తారనుకుంటా అంది. అదేంటి అన్నాడు. నేను మేడంని జాబ్ అడిగాను. సరే రా అన్నారు. ఈరోజు వస్తే ఇక్కడికి వెళ్ళమన్నారు. ఏం పని చేయాలో ఇంకా చెప్పలేదు అంది. ఇక్కడైతే జాయిన్ అవ్వకు, వెనక్కి వెళ్ళిపో అంది ఒక ఆవిడ. ఎందుకని? ఏదైనా సమస్య ఉందా అంది సంజన. చెప్పాలా వద్దా అన్నట్టు ఒక నిమిషం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని, కొత్తగా వచ్చావు, నీకు ఇవన్నీ ఎందుకు అంది మళ్ళీ. ఇవన్నీ తెలుసుకుంటే జాయిన్ అవ్వాలో వెళ్ళిపోవాలో ఒక నిర్ణయానికి రావచ్చని అంది సంజన. అయితే విను, మా వర్కర్ యూనియన్లో ఇద్దరు అనుకోకుండా చనిపోయారు. ఈ కంపెనీలోనే చనిపోయారా అంది వాళ్ళ మాట కడ్డొస్తూ. కాదు, బయటే చనిపోయారు. కానీ కంపెనీ ఇవ్వాల్సిన ప్రావిడెంట్ ఫండ్, పెన్షను ఇలాంటివి చెప్పారు, కానీ ఇప్పటివరకు ఆ చనిపోయిన ఫ్యామిలీకి అందలేదు అన్నాడు ఒక అతను. మరి ఇక్కడ మేనేజ్మెంట్, సూపర్వైజర్ అలా ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాల్సింది అంది సంజన. చెప్పాం. వాళ్ళ సమాధానం ఏంటంటే, మేడంకి చెప్పాము, ఆవిడ చూస్తానన్నారు అంటున్నారు అంది. మరి మీరే మేడం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అంది సంజన. ఆ అవకాశం ఆవిడివ్వరు, వీళ్ళకే చెప్పాలి, వీళ్ళే ఆవిడకి చెప్తారు అన్నాడు. ఆవిడ చాలా మంచివారని విన్నాను. వర్కర్స్ పిల్లల చదువులు కూడా ఆవిడే చదివిస్తున్నారట అంది సంజన. మంచివారే, కాదనడం లేదు. కానీ మధ్యలో ఉన్నవాళ్ళు విషయాన్ని పూర్తిగా ఆవిడ వరకు చేరనివ్వడం లేదు. అందుకే మేమంతా కలిసి ఆవిడ మా దగ్గరకు వచ్చి మాట్లాడే వరకు పనిలోకి పోమని కూర్చున్నాం అన్నాడు. ఒక పని చేయినా, మీ తరపున మేడంతో నేను మాట్లాడినా అంది సంజన. ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము, మేమే కలవడానికి లేదు. ఈరోజు వచ్చావు, నిన్ను కలిసి మాట్లాడనిస్తారా? ఆవిడ మేనేజర్ మాటలనే వింటారు. ఎప్పుడో ఒక వర్కర్ ఆవిడ మీద అటాక్ చేయబోయాడు. అప్పటి నుండి ఆవిడ వర్కర్స్ని కలవరు, మా మాట వినరు అంది. ఒక్కసారి మాట్లాడితే కదా ఆవిడ వింటారో లేదో తెలియటానికి. నాకు ఇప్పటి వరకు నా జాబు ఏంటి అనేది చెప్పలేదు. అందుకని నేను వెళ్ళి అది అడగాలనుకుంటున్నాను. దాంతోపాటు ఇది అడుగుతాను అంది సంజన. ధైర్యమైన దానివే, నువ్వు ఈ పని చేశావంటే నువ్వేం చెప్పినా వింటాం మేము అన్నాడు. ఆ మాట మీద ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళింది సంజన. తిన్నగా రమావతి రూమ్ దగ్గరికి వెళ్ళింది. మేడం అంది బయట నుండి. లోపలికి రా అంది రమావతి. తెలుసుకున్నావా వాళ్ళ సమస్య ఏంటి అంది మళ్ళీ. మేడం, రీసెంట్గా చనిపోయిన ఇద్దరు వర్కర్స్కి మీరు ఇస్తానన్న ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివి వాళ్ళకి అందలేదంట. మేనేజర్ని అడుగుతుంటే మీకు చెప్తాను అంటున్నాడు, కానీ డైరెక్ట్గా మిమ్మల్ని కలవనివ్వడం లేదు. అందుకే మీతో మాట్లాడాలని వాళ్ళు అక్కడ కూర్చున్నారు అంది సంజన. వెంటనే మేనేజర్కి ఫోన్ చేసింది. మేడం అంటూ లోపలికి వచ్చాడు. వర్కర్స్ ఈరోజు పని చేయకుండా ఎందుకు కూర్చున్నారు అంది. వాళ్ళకేవో ఇంకా కొత్త స్పెషాలిటీస్ కావాలట మేడం అన్నాడు. ఎవరు చెప్పారు నీతో ఆ మాట అంది రమావతి. మన సూపర్వైజర్ చెప్పాడు అన్నాడు. అతనిని వర్కర్స్ దగ్గరికి రమ్మను అంటూ సంజన వైపు తిరిగి రా అంటూ వర్కర్స్ వైపు వెళ్ళింది. సంజనతో పాటు రమావతి, మేనేజర్ ఇద్దరినీ చూసి వర్కర్స్ అంతా లేచి నిలబడ్డారు. సూపర్వైజర్ అక్కడే నిలబడ్డాడు. మొన్న చనిపోయిన నరసింహులకి, యాదయ్యకి కంపెనీ నుండి అందాల్సిన మనీ అందిందా అని అడిగింది అక్కడికి వచ్చిన సూపర్వైజర్ని. మాట్లాడకుండా వర్కర్స్ వంక, రమావతి వంక చూస్తున్నాడు. మీరు ఏదన్నా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి మాట్లాడొచ్చు. మధ్యలో ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు తినేస్తారు. కంపెనీ వాళ్ళిద్దరికీ మనీ రిలీజ్ చేసేసింది అంది రమావతి. మేనేజర్ వైపు తిరిగి అతని దగ్గర నుండి ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలో చూడు. రేపటి నుండి ఇక్కడ అతనికి పని లేదు, కనిపించకూడదు కూడా. ఆ ప్లేస్లో సంజన ఉంటుంది అంది. రమావతి మేడం జిందాబాద్ అంటూ అరుస్తున్నారు. వద్దు అన్నట్టు చేతిని చూపిస్తూ వెళ్ళిపోయింది. రేపు ఆ రెండు కుటుంబాల వాళ్ళని నేనే స్వయంగా కలుసుకుని వాళ్ళ కంపెనీ నుండి ఇస్తున్న డబ్బులు వాళ్ళకి ఇస్తాను. గవర్నమెంట్ నుండి రావాల్సినవి కొంచెం టైం పడుతుంది, నన్ను నమ్మండి అని చెప్పింది సంజన. వెంటనే అందరూ పనిలోకి వెళ్ళిపోయారు. అక్కడ మేనేజరు, సూపర్వైజరు, సంజన మిగిలారు. అన్నా, ఒక దగ్గర పనిచేసేటప్పుడు నిజాయితీగా ఉండాలి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇప్పుడు నీ మీద పడ్డ మచ్చ ఎప్పటికీ పోదు అంది సూపర్వైజర్ని చూస్తూ సంజన. ఆ డబ్బు ఏమైంది అన్నాడు మేనేజర్. నేను తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు తడబడుతూ సూపర్వైజర్. గట్టిదానివే,
నాకే అనిపించలేదు. డైరెక్ట్‌గా వర్కర్స్‌తో మాట్లాడదామని. సావిత్రి కూతురివి అనిపించావు అన్నాడు మేనేజర్. అలా మాట్లాడితేనే మనకు పూర్తిగా విషయం తెలుస్తుంది. ఇతని మాట నమ్మి మేడంకి మీ మాటగా చెప్పారు. ఇలా చెప్తే మీరు కూడా చెడ్డయిపోతారు అంది. సూపర్వైజర్ తీక్షణంగా చూస్తున్నాడు సంజనాని. ఈ స్టోరీ ఇక్కడితో ఆపేస్తున్నాను. మరికొంత భాగంతో ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.